దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి స్టార్లుగా ఎదిగిన తారలు ఎందరో ఉన్నారు. అందులో ఈ చిన్నారి కూడా ఒకరు. తండ్రి టాప్ హీరో, తల్లి కూడా పేరొందిన నటే. దీంతో సినిమా ఇండస్ట్రీలోకి త్వరగానే ఎంట్రీ లభించింది. అయితే స్వతహాగా ఎదిగింది. తండ్రితో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ క్యూటీ ఆ తర్వాత హీరోయిన్ గా తన సత్తా చాటింది. అంతేకాదు, మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఈమె. సంగీత దర్శకురాలిగా, హీరోయిన్ గా, సింగర్ గాను సత్తా చాటుతోంది. ఈమె మరెవరో కాదు, విశ్వనాయకుడి కూతురు శృతి హాసన్. 1986 జనవరి 28న చెన్నైలో కమల్ హాసన్ సారికా దంపతులకు ఈమె జన్మించారు. అయితే కమల్ హాసన్ సారికా ఠాకూర్ దంపతులకు ఇద్దరు సంతానం, శృతి హాసన్, అక్షర హాసన్. సారికా ఠాకూర్ మొదటి నుంచి ముంబైలో ఉండడంతో వీరి ప్రాథమిక విద్య మొత్తం అక్కడే పూర్తి చేశారు. ఆ తర్వాత చెన్నైలో మాధ్యమిక విద్య కొనసాగించారు. కమల్ హాసన్ సారికలు ఇద్దరు విడిపోవడంతో తండ్రి వద్ద శృతి హాసన్, తల్లి వద్ద అక్షర పెరిగారు. కమల్ హాసన్ ఎంత పెద్ద నటుడో మనందరికీ తెలిసిందే. ఈమె తల్లి సారికా ఠాకూర్ కూడా నటే. హిందీలో పలు సినిమాల్లో నటించిన సారిక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు నటులు కావడం చేత నటనపై ఆసక్తి పెంచుకుంది శృతి హాసన్. అలా తన 7 ఏళ్ల వయసులో ఇళయరాజా దేవర్ మగన్ సినిమాలో ఒక పాట పాడించారు. ఆ పాట బాగా పాడడంతో ఇక మరికొన్ని సినిమాల్లో కూడా శృతి హాసన్తో పాడించారు ఇళయరాజా. అలా బాలగాయనిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన తండ్రి దర్శకత్వంలో తమిళ్, హిందీ భాషల్లో తీసిన హే రామ్ సినిమాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూతురి పాత్రలో నటించి బాలనటిగా కూడా ఎంట్రీ ఇచ్చారు. అలా శృతి హాసన్ తన నటనా జీవితాన్ని ఆరంభించారు. అయితే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదు. వరుస పరాజయాలతో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడింది. గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన శృతి హాసన్ సినిమా హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. శృతి హాసన్ జాతకమే మారిపోయింది. తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసింది. వరుస విజయాలు అందుకుంది. మధ్యలో లవ్, డేటింగ్ అంటూ కాస్త గ్యాప్ తీసుకున్నా రీ ఎంట్రీలో దుమ్ము దులుపుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. వకీల్ సాబ్, క్రాక్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్ 1 ఇలా వరుస విజయాలతో దూసుకుపోయింది శృతి హాసన్. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ సినిమాలో శృతి హాసన్ నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి ట్రైన్, సలార్ పార్ట్ 2 లోనూ భాగమైంది. తెలుగులో అడవిశేష్ సరసన డకాయిట్ చిత్రంలో ఎంపికై కొంత షూటింగ్ అయిన తర్వాత పలు కారణాల చేత ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. నటి శృతి హాసన్ మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుందాం. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.